Hello guys, this is Mahesh Jairaj. In the previous video, when it comes to creation seminar, creation, I was reading the creation notebook. Now I decided to directly translate or audio dub the What is the purpose to life? Why are we here? audio dub the creation seminar by Dr. Kent Hovind. So let's start from here. Where did we come from? For that matter, where are we going to go when this? Here Eric Hovind saying, Eric Hovind ఏదైతే చెప్తున్నాడంటే మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం. This life is over. In this seminar, it talks about the age of the earth. ఈ సెమినార్లో ఎర్త్ యొక్క ఏజ్ గురించి మాట్లాడబోతున్నాము. Dr. Hovind gives solid evidence to show that this earth is not billions of years old. డాక్టర్ హోవిండ్ సరైన ఎవిడెన్స్ ఈ ప్రపంచం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కాదు, కేవలం ఎవల్యూషన్ అనేది ట్రూ కాదని ఇక్కడ చెప్తున్నారు. దానికి సాలిడ్ ఎవిడెన్స్ డాక్టర్ హోవిండ్ ఇస్తున్నారు. In fact, the evidence points towards a literal 6-day creation. అయితే ఆ ఎవిడెన్స్ ఏం సూచిస్తుందంటే బైబిల్ చెప్తున్నట్టు 6 రోజుల క్రియేషన్కి మాత్రమే ఆ ఎవిడెన్స్ సూచిస్తుంది. అలాంటి సాలిడ్ ఎవిడెన్స్ డాక్టర్ కెంట్ హోవిండ్ ఈ సెమినార్ 1లో ఇవ్వబోతున్నారు. ఈ సెమినార్ 1 ఏంటంటే ఏజ్ ఆఫ్ ద ఎర్త్ యొక్క కరెక్ట్ ఏజ్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అది కూడా ఎవిడెన్స్లతో ప్రూవ్ చేసుకోబోతున్నాం. Like told about in Genesis chapter 1. Hi, my name is Aaron, and we hope you enjoy this. ఆయన పేరు ఎరిక్, అదే ఆయన చెప్తుంది. ఆయన యంగర్ సన్ కెంట్ హోవిండ్. Incredibly powerful seminar presented by Dr. Hovind. It's called The Age of the Earth. The Age of the Earth. Seminar 1, Age of the Earth. It's an honor to be here tonight in Tennessee. My name is Kent Hovind. I taught high school science. నా పేరు కెంట్ హోవిండ్. నేను హై స్కూల్ సైన్స్ ని టీచ్ చేస్తా ఉంటాను. For 15 years, and now for 16 సంవత్సరాలు టీచ్ చేశాను. years I've been an evangelist doing seminars. గత 16 సంవత్సరాలుగా నేను ఒక ఎవాంజలిస్ట్ గా పనిచేస్తున్నాను. సెమినార్స్ టీచ్ చేస్తాను. Creation, evolution, and dinosaurs. సృష్టిని, ఎవల్యూషన్ ని, మళ్ళీ డైనోసార్ ని గురించి టీచ్ చేస్తున్నాను, సెమినార్స్ ఇస్తున్నాను. And I tell people right up front that I believe the Bible is the infallible, inspired, inerrant word of the living God. నేను బైబిల్ని ఇన్ఫాలిబుల్, ఇన్స్పైర్డ్ అండ్ ఇన్నరెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ గా నేను నమ్ముతున్నాను అని చెప్తున్నారు ఇక్కడ డాక్టర్ కెంట్ హోవిండ్. I believe it from cover to cover. కవర్ నుండి కవర్ వరకు నేను బైబిల్ బిలీవ్ చేస్తున్నాను అని చెప్తున్నారు. I even believe the cover on mine. నేను నా బైబిల్ మీద కవర్ ను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అది కెంట్ హోవిండ్ అని చెప్తున్నారు. Kent Hovind. And for those that don't know, the Bible is your basic instructions before leaving Earth. బైబిల్ అనేది మీ యొక్క బైబిల్ అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్ అని చెప్తున్నాడు. ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్, బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే ముందు బైబిల్ అలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. You really ought to read the book because you're going to be gone for an awfully long time. మీరు ఖచ్చితంగా ఈ బైబిల్ని చదవాలి. ఎందుకంటే ఒకసారి వదిలి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు మీరు వదిలి ఉండాలి ఈ బ్రతుకు అయిపోయిన తర్వాత. అందుకు బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకోవడం బెటర్ అని చెప్తున్నారు ఆయన. I mean, when you leave here, there ain't no coming back. So make sure you're going to the. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రపంచాన్ని మళ్ళీ తిరిగి రావడం ఉండదు. అందుకు జాగ్రత్తగా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకొని వెళ్ళడం బెటర్ అని చెప్తున్నారు. Right spot. Okay. Now, one of my jobs కరెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళడానికి ముందే తెలుసుకొని వెళ్ళడం బెటర్ అని చెప్తున్నాడు. as a Christian is to be ready always to give an answer to every man that asketh the reason of the hope that's in us. మనం క్రైస్తవులుగా ఏం చేయాలంటే ప్రతి ఒక్కడు అడిగేదానికి సమాధానం చెప్పాలి. రీజన్ ఆఫ్ హోప్, మనలో ఉండే దేవుని మీద విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దాని యొక్క రీజన్ని మనం తెలియచేయాలి. సాత్వికమైన హృదయంతో, భయంతో తెలియజేయాలి అని
కెంట్ హోవిండ్ చెప్తున్నాడు మొదటి పేతురు 3:15 ప్రకారం. I think in the last few hundred years, the Christians have not done a good job of answering this evolution theory, and we've allowed గత 100 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ మరి అంత గొప్పగా ఈ ఎవల్యూషన్ థియరీని ఆన్సర్ చేయకుండా ఇబ్బందులు పడ్డారు. కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ఫోకస్ చేయలేదు. this philosophy of evolution. Actually, it's a religion. ఒక ఫిలాసఫీ ఆఫ్ ఎవల్యూషన్ ని టీచ్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు గత 100 సంవత్సరాలుగా క్రిస్టియన్స్. అది ఫిలాసఫీ కాదు, అది ఒక రిలీజియన్, అది ఒక మతం. ఎవల్యూషన్ అనేది ఒక మతం. We've allowed this religion to take over our school system, our legal system, our whole thinking process now. ఈ మతం ఎవల్యూషన్ అనే మతం ఏంటి, దీని కంట్రోల్లో ఏవైతే ఉన్నాయో మన స్కూల్ సిస్టమ్, మన థింకింగ్ ప్రాసెస్ ఉన్నాయి. Religion. We've allowed this religion to take over our school system, our legal system, our whole thinking process. ఈ ఎవల్యూషన్ అనే ఈ మతాన్ని మనం ఎలాగెలో చేసామంటే మన స్కూల్ సిస్టమ్ని, మన లీగల్ వ్యవస్థని, అంతేకాకుండా మన థింకింగ్ ప్రాసెస్ని వాటి చేతికి అప్పగిచ్చాము. మనం అలా యూజ్ చేసాం ఈ ఎవల్యూషన్ అనే థియరీని. Process now is based on థియరీకి a philosophy which has zero scientific evidence. ఈ ఫిలాసఫీకి జీరో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి, అసలు ఎవిడెన్స్లే లేవు. None. We've been offering $250,000 for anybody with any real scientific evidence for evolution. That offer's been out there about 12 years now. There is మేము $250,000 ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ప్రాపర్ ఎవిడెన్స్ని, ఎవల్యూషన్కి ఎవిడెన్స్ని కనుక తీసుకొస్తే మేము ఆ $250,000 ఇస్తామని గత 12 ఏళ్ళుగా మేము ఇదే ఛాలెంజ్ చేస్తున్నాం. no evidence for it whatsoever. People అయితే ఎవరు రాలేదు ఇప్పుడు దాకా, ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. believe in it, I understand, but that doesn't make మీరు ఎంతో మంది ఎవల్యూషన్ నమ్ముతారు, మీరు దాన్ని దృఢంగా నమ్ముతారు అది సైన్స్ అని, కానీ అలా అని మాత్రం అది సైన్స్ కాదు కదా. నమ్మినంత మాత్రం ఏది సైన్స్ కాదు కదా. ఏది సైన్స్ అనేదానికి it science. Now, there are three things to try to accomplish in my seminar. Number one, I want to strengthen your faith. నేను ఈ సెమినార్లో మీకు మూడు విషయాలు చేయాలనుకుంటున్నాను. ఒకటి మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాను. Faith in the Word of God. Number two, if you're not మీ విశ్వాసాన్ని దేవుడి యొక్క వాక్యం మీద బలపరచాలనుకుంటున్నాను. saved, I want to try to get you converted. మీరు మారకపోతే నేను మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాను. అంతేకాకుండా మీ యొక్క విశ్వాసం ఎవల్యూషన్ థియరీ మీద నేను మళ్ళీ మిమ్మల్ని ఆలోచింపజేయాలనుకుంటున్నాను. Good. I'll tell you right up front, I'm after you, okay? I'm not sneaking up on you. I'm after you, all right? Number three, if you're saved and you're not doing much for the Lord, then I'm going to try to make you uncomfortable. మీరు మారు మనసు పొంది మీరు మారు మనసు పొందుంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాను. నాకు తెలిసి మీరు దేవుడికి గొప్పగా ఏం చేయకపోతుంటే, ఆయన సువార్త ప్రకటించకపోతే నేను మీకు ఇబ్బంది కలుగు చేస్తాను ఈ సెమినార్లో. All right? You know where we're going now. Okay. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో. Okay, this is not my wife. That's just a picture of her. ఇది ఈవిడ నా భార్య కాదు, కేవలం ఆవిడ ఫోటోనే. Last summer was our 31st anniversary, and we sat down and figured out how much money we have spent since. లాస్ట్ సమ్మర్లో మా 31వ మ్యారేజ్ అయిన డే మేము కూర్చొని లెక్కేసాం మనం ఎంత ఖర్చు పెట్టామని. We got married. We have spent all of it. మొత్తం కంప్లీట్ చేస్తాం, ఏది ఉంచకుండా మొత్తం స్పెండ్ చేస్తాం డబ్బులంతా. We live in Pensacola, Florida. What's left of it? మేము పెన్సికోలా ఫ్లోరిడాలో ఉంటాము. Hurricane Ivan about blew it off the map. ఏదైతే హరికేన్ తుఫాను ఓట్స్గా మిగిలిందో అక్కడ మేము బతుకుతున్నాం అంటున్నారు ఆయన. But we're having a good time rebuilding down there. I have 3 children, one of each, and నాకు 3 పిల్లలు ఉన్నారు. I got them all married off, and the dog died. వాళ్ళు 3 పెళ్లి చేసుకున్నారు. నా దగ్గర ఉన్న కుక్క అయితే చనిపోయింది. So I made it. Praise God, I am home free. It is wonderful. And for those that don't know, we now have the whole family working in our ministry there, and have 4 grandkids. So మీకు తెలియకపోతే మేము అందరం మీ మినిస్ట్రీ కోసం పనిచేస్తున్నాం. So far, and for those that don't understand this, grandkids are God's reward for not killing your own kids. ఇక్కడ నాకు గ్రాండ్ కిడ్స్ ఉన్నారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. అయితే
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రాండ్ కిడ్స్ అనేవాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అనేవాళ్ళు మన సొంత పిల్లల్ని మన అబార్షన్ ద్వారా చంపకపోతే వాళ్ళు వచ్చిన దేవుని ఆశీర్వాదం అనే అనుకోవాలి. Kids, when you thought about it. How many have already figured that out? You've already met, yeah. మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఈ టైంలో అబార్షన్స్ అవి అవుతున్నాయి కదా, అందుకని డాక్టర్ కెన్ హోవిండ్ అలా చెప్తున్నారు. మెనీ పీపుల్ అబార్షన్ ని కామన్ థింగ్ గా వాళ్ళు అసలు ఇంకా బేబీకి బర్త్ రాదు కదా, అది చంపడం నేరం కాదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇది ఒక ఫన్నీ జోక్ కింద ఆయన చెప్తున్నారు. That's great, isn't it? All right. కామెడీకి And all of them live right around me, and they all work in our ministry. మేమందరం చుట్టుపక్కల నివసిస్తూ ఉంటాము ఈ మినిస్ట్రీ కోసం వర్క్ చేయడానికి. They all want to serve God with their life. That's worth నా జీవితంతో నేను దేవుడికి సర్వ్ చేయాలనుకుంటున్నాను. something to somebody. We have about 40 people in our ministry, and we want to do things that'll help strengthen your faith in God's Word. We want to మేము 40 మంది ఈ మినిస్ట్రీ కోసం వర్క్ చేస్తున్నాము. మేము మీ విశ్వాసాన్ని బలపరచాలనుకుంటున్నాము. change people's worldview. మేము ప్రపంచ జనాల దృక్పథాలను మార్చాలనుకుంటున్నాము, వరల్డ్ వ్యూని మార్చాలనుకుంటున్నాము. వాళ్ళు ప్రపంచాన్ని ఎలాగైతే చూస్తారో అలా చూసే వారి చూపుని వారి దృక్పథాల్ని మార్చాలనుకుంటున్నాము. There are two ways to look at this world. That's called your world view. ఈ ప్రపంచాన్ని రెండు కోణాలుగా చూడొచ్చు. దాన్నే మనం వరల్డ్ వ్యూ అంటాము. How do you view this world? సో మీరు ఈ ప్రపంచాన్ని ఎలాగ చూస్తారు? దాన్నే వరల్డ్ వ్యూ అంటాము. Some people look at the world one way, and some look at it another way. We'll talk about. Wait a second. ఒకళ్ళు ఒకలాగా చూస్తారు ప్రపంచాన్ని, మరొకళ్ళు మరొకలాగా చూస్తారు ప్రపంచాన్ని. That in a minute. But the way you view the world determines how you will answer the four great questions of life. అయితే మీరు ఎలా చూస్తారో, మీరు చూసే కోణం ఈ ప్రపంచాన్ని ఈ 4 జీవితానికి సంబంధించిన 4 ప్రశ్నలకి ఎలా సమాధానం ఇస్తారనే దాని మీద ముడిపడి ఉంటుంది. There are 4 fundamental questions that every single religion on planet Earth tries to answer. 4 ప్రామాణికమైన ప్రశ్నలకి ప్రతి మతం ఎలా సమాధానం చెప్తుంది అనేది ఇక్కడ విషయం. Who am I? Where did I నేను అసలు ఎవరిని? నేను ఎక్కడి నుండి వచ్చాను? నేను అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను? నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? come from? Why am I here? And where am I going when I die? The way you answer those questions is totally determined by your worldview. ఆ 4 ప్రశ్నలకి మీరు ఇచ్చే సమాధానాలు అనేది మీరు చూసే కోణాలను బట్టి, ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారో ఆ కోణాలను బట్టి, దృక్పథాలను బట్టి ఉంటాయి. అదే ఇక్కడ కెన్ హోవిండ్ చెప్తున్నారు. Some people look at the world and say, you know, it's amazing. A big bang made this from nothing. That's కొంతమంది ఎలాగైతే చూస్తారంటే, చూడండి మహా గొప్ప పేలుడు ఈ ప్రపంచాన్ని చూసి, ఈ సృష్టిని చూసి, స్పేస్ని చూసి, కొంతమంది ఎవరైతే ఎవల్యూషన్ కోణంలో చూస్తారో వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి ఈ సృష్టికి ఒక మహా గొప్ప ప్రేలుడు వల్ల తయారైంది అని అనుకుంటారు. the humanist worldview based on the evolution theory. అది హ్యూమనిస్ట్ వరల్డ్ వ్యూ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీని బట్టి హ్యూమనిస్ట్ అలా చూస్తాడు. Other people look at the world and say, you know, there's incredible design. అతను ఏమనుకుంటాడంటే మనిషే దేవుడు, ఇంకా దేవుడు లేడు అనుకుంటాడు. ఇంకొక కోణంలో చూసేవాళ్ళు దేవుడు సృష్టించాడు అనుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే, దిస్ ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ డిజైన్, దేర్ మస్ట్ బి ఎ స్మార్ట్ డిజైనర్. ఇది ఒక గొప్ప సృష్టి, ఖచ్చితంగా దీని వెనకాల ఒక డిజైనర్ ఉంటాడని అనుకుంటారు. There must be a designer. That's the creationist worldview based క్రియేషనిస్ట్ ప్రపంచంలో చూసే కోణంలో చూస్తాడు. on creation. దేవుడే దేవుడు, ఆయనే ప్రతి ఒక్క మానవుడిని తీర్పు తీరుస్తాడు అనుకుంటాడు. Those two worldviews are at war with each other. I mean, ఈ 2 వరల్డ్ వ్యూస్, ఈ 2 కోణాల్లో చూసే వాళ్ళు ఎప్పటికీ ఈ 2 వరల్డ్ వ్యూస్ దాని అంతటా అదే ఎప్పుడు ఒకదానికొకటి యుద్ధం చేసుకుంటా ఉంటాయి. somebody is wrong. అయితే ఎవరో ఒకళ్ళు ఇక్కడ తప్పై ఉండాలి. And I enjoy showing them who they are. అయితే నా పని ఏంటంటే అది ఎవరో చూపించడమే నా పని. I've done a lot of debates, over 92 debates now I've done at universities. అయితే నేను 92 డిబేట్స్ చేశాను యూనివర్సిటీస్ లో. There's one here at UT Knoxville against Dr. ఇక్కడ UT నాక్స్విల్ లో
Pigliucci, debated him twice. I'd be glad to do it. In 92 debates now I've done at universities. One here at UT Knoxville against Dr. Pigliucci, debated him twice. డాక్టర్ బిగ్ యూజీతో నేను యూటీ నాక్స్విల్లో డిబేట్ చేశాను. I'd be glad to do it again. I don't think he will. అయితే నేను మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఆయన రెడీగా లేడు. No, but I'd be honored. You know, the guys I debate are a lot smarter than I am. నేను ఎవరితో అయితే డిబేట్ చేస్తానో వాళ్ళు నాకంటే చాలా తెలివైన వాళ్ళు. But I slaughter them because I'm అయితే వాళ్ళని నేను ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాను డిబేట్లో కానీ. right and they're wrong. ఎందుకంటే నేను రైట్ వాళ్ళు రాంగ్ కాబట్టి నేను చెప్పేది కరెక్ట్ వాళ్ళు రాంగ్ కాబట్టి వాళ్ళు అందుకే ఓడిపోతా ఉంటారు డిబేట్లలో నాతో. You know, it's real simple. Real అది అంత తేలిక. simple. But if the evolution theory is true, how would you answer the 4 great questions of life? ఒకవేళ ఎవల్యూషన్ థియరీ అయితే కరెక్ట్ అయితే వాళ్ళు జనాలు ఎలాగా ఈ 4 గొప్ప ప్రశ్నలకి ఆన్సర్ చేస్తారు అనేది. Who am I? And అసలు నేను ఎవరిని? what am I worth? వాట్ ఆర్ మై వర్త్? అసలు నా వర్త్ ఏంటి? Well, if evolution is true, you're nothing important. ఒకవేళ ఎవల్యూషన్ అనేది కరెక్ట్ అయితే నువ్వు అంత ముఖ్యమైన వాడివి కాదు. You're just a piece of protoplasm that washed up on the beach. నువ్వు కేవలం ఒక పీస్ ఆఫ్ ప్రోటోప్లాజం, అది తీరానికి కొట్టుకొచ్చిన ఒక పీస్ ఆఫ్ ప్రోటోప్లాజం, ఒక మైక్రో ఆర్గానిజం లాంటి వాడివి అంతే. అంతకు మించి నువ్వేం లేదు. ఎందుకంటే ఎవల్యూషన్ థియరీ నువ్వు ప్రైమార్డియల్ ఫ్లూయిడ్ నుండి వచ్చావు అని చెప్తుంది కాబట్టి ఆయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. యు ఆర్ నథింగ్ బట్ ఎ పీస్ ఆఫ్ ప్రోటోప్లాజం దట్ వాష్డ్ అప్ ఆన్ ద బీచ్ అని. నువ్వు కేవలం ఒక మైక్రో ఆర్గానిజం, ప్రోటోప్లాజం, అది అలల ద్వారా తీరానికి కొట్టుకొచ్చిందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. You're not worth a thing. అసలు నువ్వు అంత విషయం ఏం కాదని చెప్తున్నాను. Actually, you're part of the problem, you see, because you are one of అసలు the విషయం ఏంటంటే నువ్వు పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. నువ్వు సమస్యకి భాగం లాంటివి. ఎందుకంటే నువ్వు ఒక పొల్యూటర్స్ ఆఫ్ ద వరల్డ్. ఎవరైతే ఎవల్యూషన్ థియరీ నమ్ముతారో వాళ్ళ ఆ థియరీ ప్రకారం చూసుకుంటే నువ్వు పొల్యూటర్స్ ఆఫ్ ద వరల్డ్. polluters of the environment. And the more of you we can get rid of, the better. మనల్ని ఎంతమంది అయితే మనం సంహరిస్తామో, తుడిచేస్తామో, జనాలు ఎంతమందిని అయితే తొలగిస్తామో మన వాతావరణానికి, ప్రపంచానికి అంత బెటర్. అదే ఎవల్యూషన్ నమ్మే వాళ్ళు, ఎవల్యూషన్ టీచ్ చేసే వాళ్ళకి అది అలాగా నమ్ముతారు, అలాంటి కంక్లూజన్కి వస్తారు. See, that's normal thinking if evolution is true. అది నార్మల్ థింకింగ్. అలాగే థింక్ చేస్తారు ఎవల్యూషన్ అనేది కరెక్ట్ అయితే. Where did I come from? అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను? Well, if evolution is true, you came from a cosmic burp about ఒకవేళ కనుక ఎవల్యూషన్ అయితే అనేది ట్రూ అయితే నువ్వు కాస్మిక్ బర్ప్ నుండి వచ్చావు, అంటే ఒక ప్రేలుడ్ నుండి వచ్చావు. 20 billion years ago. ఒక 20 బిలియన్ సంవత్సరాల క్రితం నుండి వచ్చావు. Why am I here? What's the purpose అసలు నేను ఎక్కడికి ఎందుకు వచ్చాను? ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? of life? Well, if evolution is true, there's no purpose to life, so you might as well have fun. ఒకవేళ ఎవల్యూషన్ ట్రూ అయితే అసలు ఈ జీవితానికి అర్థం ఉండదు. నువ్వు తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, చచ్చిపోవడం, అదే ఇంకా ఎవల్యూషన్ ట్రూ అయితే. Feels good, do it. Where am I going when I die? అసలు నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను? Well, if evolution is true, you're going to the grave and you're going to get recycled into a worm or ఒకవేళ ఎవల్యూషన్ అదే ట్రూ అయితే నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావు అంటే నువ్వు మట్టిలో కలిసిపోయి ప్లాంట్ గానో ఒక చెట్టు గానో రీసైకిల్ అవుతావు. మన హిందూ మిథాలజీ కూడా, హిందూ రిలీజియన్ కూడా నమ్మేది అదే కదా, డిఫరెంట్ లైఫ్స్, ఎన్నో జన్మలు వస్తాయని. సిమిలర్గా ఎవల్యూషన్ కూడా ట్రూ అయితే నువ్వు ఒక మట్టిలో కలిసిపోయి మళ్ళీ రీసైకిల్ అవుతావు, ఒక చెట్లాగో ఒక పురుగులాగో. plant. But see, the Bible says, in the beginning, God created the heaven and the earth. అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించును అని చెప్తుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. Now, if that's true, that puts a whole different set of answers to those questions. ఒకవేళ అదైతే అది కరెక్ట్ అయితే ఈ 4 గొప్ప ప్రశ్నలకి మరొక 4 వేరొక సమాధానాలు అది ఇస్తుంది. That means we better try to figure out who God is and find out what He wants and do what He says, because He created this place, which means మనం ఒకవేళ అది
కరెక్ట్ అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆ దేవుడు ఎవరు, అసలు ఆయనకి ఏం కావాలి, మనం ఆయనకి 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 ఏం కావాలో అది మనం ఎలా చేయాలి అని మనం తెలుసుకోవాలి. Means he owns it, which means he makes the rules. దానికి అర్థం ఏంటంటే క్రియేటర్ కనుక చేసుంటే, ఎవరైనా సృష్టికర్త అని సృజించబడి ఉంటే ఈ ఈ విశ్వం, అయితే ఆయనే చేసి ఉండాలి. ఆయన మాత్రమే ఈ ఈ రూల్స్ ని పెడతాడు, రెగ్యులేషన్స్ ని పెడతారు, ఎలా జీవించాలి దాన్ని ఆయన తెలివితేటలు బట్టి, ఈ ప్రపంచాన్ని నిర్మించిన నిర్మాణాన్ని బట్టి, దానికి సృష్టికి మూలాలు పునాదులు వేసిన వాడే దానికి విధులు కట్టడాలు పెడతాడని చెప్తున్నారు ఇక్కడ. We better find out what he wants. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆయనకి ఏం కావాలి, ఈ సృష్టిని సృజించడానికి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. And if you're not obeying his rules, you may be in trouble one of these days. మనం కనుక ఒకవేళ ఆయన ఆజ్ఞలు కట్టడలు మనం అంగీకరించి మనం చేయకపోతే మనం ఇబ్బంది పడతాం. ఎందుకంటే సృష్టిని సృజించింది సృష్టికర్త అయితే ఖచ్చితంగా ఆయన సృష్టిని తీర్పు తీర్చడానికి అధికారం కూడా ఉన్నవాడే కదా. We're going to get into more of that later. మనం ఆ విషయాల గురించి ఇంకా తెలుసుకుందాం కొద్దిసేపటి తర్వాత. But boy, the devil doesn't like this idea that God created the earth. The devil came to Eve in the అయితే డెవిల్ కి సైతానికి ఏంటంటే ఈ ఐడియా నచ్చదు. Garden of Eden. The first thing he said to the woman, he said, Eve, hath God said? ఏదైనా తోటలోకి వచ్చి డెవిల్ ఏమైతే చెప్పాడంటే, సాతాన్ ఏదైతే చెప్పాడంటే ప్రశ్నించాడు. ముందు అనుమానాలు రేపుతున్నాడు. హవ్వ దగ్గరికి వచ్చి ఏంటి దేవుడు సృష్టించాడా అనే అనుమానాన్ని రేపుతున్నాడు. Yea, hath God said అనే అనుమానాలు రేపుతున్నాడు. Yea, hath God said. He's trying to raise doubts. ఆయన ఏంటంటే సాతాన్ అనేవాడు ఏమని చేస్తున్నాడంటే అనుమానాలు రేపెట్టడానికి మొదలు పెడుతున్నాడు About God's word. Satan always tries to raise doubts about God's word. That's one of the reasons we've got all this confusion on the different Bible versions. మనకి అందుకే కన్ఫ్యూజన్ ఉంది. డిఫరెంట్ బైబిల్ వర్షన్స్ మనం చూస్తున్నప్పుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో కానీ తెలుగులో కానీ మారిపోతా ఉంటున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు. సారీ ఫర్ దాట్. మారిపోతా ఉన్నాయి. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఈ బైబిల్ వర్షన్స్ చేంజ్ అవుతున్నాయని అనుమానాలు వస్తున్నాయి మనకి. Where is God's word? Is it over here? I don't know where it is. అసలు ఏది దేవుని వాక్యం అనేది ఈ రోజుల్లో జనాలకు అర్థం కావట్లేదు, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ రావడం వల్ల. We cover more on that in video 7. నేను ఆ విషయం గురించి వీడియో 7లో చెప్తాను మీకు. Second thing he said to the woman, he said, ye shall not surely die. ఇక్కడ సర్పం ఏమైతే చెప్తుందంటే, సైతాన్ అనేవాడు ఏదైతే చెప్తున్నాడంటే హవ్వకి ఏదైనా తోటలో మీరు చావరని చెప్తున్నాడు. He's calling God a liar, basically. దేవుడిని అబద్ధికుడు అని చెప్తున్నాడు. The third thing he said to Eve is what I want to talk to you about tonight. He said, మీకు ఈ మూడో విషయం హవ్వకి సైతాన్ ఏదైతే చెప్తున్నాడో అది నేను ఇవాళ మీతో మాట్లాడుకుంటున్నాను. Eve, if you eat off that tree, ye shall be as gods. మీరు ఆ చెట్టు ఫలమును తింటే మీరు దేవుళ్ళు అవుతారని చెప్తున్నాడు. And right there is where the whole idea of man, మనిషిని దేవుని కింద చేయాలని evolution got started. It didn't. అదిగోండి అక్కడ ఎవల్యూషన్ అనే థియరీ స్టార్ట్ అయింది. ఇది చార్లెస్ డార్విన్ వల్ల స్టార్ట్ అవ్వలేదు. అక్కడ ఏదైనా తోటలో ఈ ఫస్ట్ ఎవల్యూషన్ థియరీ అనేది మొదలైంది. Start with Charlie Darwin. It started with Satan in the Garden of Eden. ఇది సాతాను ప్రారంభించాడు మొట్టమొదట ఏదైనా తోటలో ఎవల్యూషన్ అనే థియరీని. ఈ థియరీని మొదలు పెట్టింది చార్లెస్ డార్విన్ కాదు. He wants you to think you can become a god. అతను ఏవైతే చేయాలనుకుంటున్నాడంటే మీరు దేవుళ్ళని ఊహించుకొని మీరు దేవుళ్ళని బిలీవ్ చేయాలని అతను అనుకుంటున్నాడు. అందుకే కదా మన దేశంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. Yes, boys and girls. ఈ ప్రపంచం మొత్తం అందుకే కదా ఎంతో మనుషుల్ని మెటీరియల్ థింగ్స్ ని ఐడియలైజ్ చేసుకొని విగ్రహారాధన చేస్తున్నాం వాటికి. We started like an amoeba and we're మీరు ఒక అమీబా కింద సృష్టింపబడ్డారు. evolving. We're getting bigger. మీరు ఉండే కొద్దీ ఎవాల్వ్ అవుతూ యు ఆర్ గెట్టింగ్ బిగ్గర్, పెద్దగా అవుతున్నారు, గొప్పగా అవుతున్నారు అని ఎవల్యూషన్ థియరీ చెప్తుంది. Bigger and better and stronger and smarter and స్ట్రాంగర్ గా బలంగా అవుతారు, స్మార్టర్ గా అవుతారు, ఇంకా
జ్ఞానవంతులు అవుతారని ఎవల్యూషన్ థియరీ చెప్తుంది. Someday we're going to sail around the universe and మీరు ఒకరోజు ఇంకా దేవుళ్ళు అయిపోయేంత గొప్ప అవుతారు, అలాగ ఎవాల్వ్ అవుతున్నారు ఈ లక్షల కోట్ల సంవత్సరాల గుండా అని ఎవల్యూషన్ థియరీ చెప్తుంది. discover new life forms like ఎలాగంటే స్టార్ వార్స్ లో చూపించినట్టు ఇంకొక లైఫ్ ఫామ్, వేరే ప్లానెట్స్ లో లైఫ్ ఫామ్ మీరు ఇంకా క్రియేట్ చేసుకుంటే అంటారు. సిమిలర్ గా అలాంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Star Trek. People ask me all the time, they say, Hovind, do you think there's intelligent life on other planets? జనాలు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, ఏలియన్స్ అనేవి వేరే దేశంలో వేరే ప్రపంచంలో ఇంటెలిజెంట్ లైఫ్ ఇంకో దేశంలో ఉందని మీరు అనుకుంటున్నారా హోవెండ్ అని జనాలు నన్ను కామన్ గా ప్రశ్నిస్తూ ఉంటారు. I say, nope. I taught లేదు, నేను ఏమని చెప్తానంటే లేదని చెప్తాను. high school 15 years. There's not much. నేను 15 సంవత్సరాల హై స్కూల్ టీచ్ చేశాను. నాకు ఈ ప్రపంచంలోనే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు నేను చూడలేదని చెప్తున్నాడు ఆయన. Intelligent life on this planet. ఈ ప్రపంచంలోనే అంటే ఈ ఎర్త్ లోనే నేను ఎక్కువ జ్ఞానంగా ఉండే మనుషులు చూడలేదని చెప్తున్నాడు ఆయన. I didn't get to see a whole lot of it. Satan's a liar. He said, you సాతాను అనేవాడు అబద్ధికుడు. అతను ఏమైతే చెప్తున్నాడు, మీరు దేవుళ్ళు అవ్వచ్చు అని చెప్తున్నాడు. can be like God. I'll tell you what, the Mormon church has swallowed that. అదే మర్మోన్ చర్చ్ మింగేసింది, అదే ఉపయోగిస్తుంది. They teach their people, if you're a good Mormon, when you go to heaven, you get to become God. మీరు గొప్ప మోర్మన్ అయితే మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు కూడా దేవుడికి సమానంగా అవుతారా అనేది మర్మోన్ బోధ ప్రీచ్ చేస్తుంది. And if you're a good Mormon wife, when you go to heaven, you get to be eternally pregnant. మీరు ఒక గొప్ప మర్మోన్ వైఫ్ అయి ఉంటే మీరు కంప్లీట్ గా ఇటర్నల్ గా అంటే మొత్తం ఆ టైం అంతా మీరు ప్రెగ్నెన్సీ ఉంటారు, ఇటర్నిటీ అంతా అని చెప్తుంది. ఇటర్నిటీ అంటే రెస్ట్ ఆఫ్ ద ఎండ్లెస్ టైం అని అర్థం, ఆర్ నో టైం అని అర్థం. Producing spirit babies. కంటిన్యూస్ గా స్పిరిట్ బేబీస్ ని ప్రొడ్యూస్ చేస్తా ఉంటారని చెప్తుంది. My wife don't want to go. నా భార్య వెళ్ళాలనుకోవట్లేదు. She said that's not heaven. ఆవిడ ఏమంటుందంటే అది ఖచ్చితంగా హెవెన్ కాదంటుంది. By the way, there are some great books to reach Mormons and a good website. మీరు ఇంకా గొప్ప బుక్స్ ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇదిగోండి ఈ పుస్తకాలు ఉన్నాయి, మీకు డిస్ప్లే మీద కనపడుతున్నాయి అని చెప్తున్నారు ఆయన. UTLM, UtahLighthouseMission.org. UTLM, UtahLighthouseMission.org. మీ అందులో ఇది 2003 వీడియో, అందులో అప్పుడు ఆ వెబ్సైట్ ఇంకా స్టిల్ రన్ అవుతుందో లేదో చూడండి. అయితే అందులో ఇవి దొరుకుతాయి మీకు. If you want to reach Mormons, you ought to study that one. మర్మోన్స్ అయ్యండి, మర్మోన్ విషయాల గురించి మీరు చదవాలనుకుంటే ఈ బుక్స్ చదువుకోండి. సీక్రెట్ హిస్టరీ, మర్మోనిజం అనే పుస్తకాలు. Surprised to find out a couple years ago, some of the major Catholic theologians of the past have taught man can become God. ఈ క్యాథలిక్ ప్రీచర్స్ అనే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారంటే మనిషి దేవుడి కింద మారొచ్చు అనే బోధనే బోధించారు. It's still in their catechism right now. అది వాళ్ళకి ఇంకా క్యాటకిజం లో ఉంది, మనిషి దేవుడు అవ్వచ్చు అనేది. Now most Catholics don't believe that, and they don't చాలా మంది క్యాథలిక్స్ దాన్ని నమ్మరు, కానీ వాళ్ళ డాక్టరీన్ లో ఉంది. even realize some of their leaders have taught that. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ క్యాథలిక్ ప్రీచర్స్ ఉండే మత పెద్దలు కానీ వాళ్ళ ప్రీచర్స్ చెప్పిన తప్పని కొంతమంది భావిస్తారు. సేమ్ క్యాథలిక్స్ చర్చిలకు వెళ్ళే వాళ్ళు, catholicism ని ఫాలో అయ్యేవాళ్ళు. But even Kenneth Copeland said Adam in the Garden of Eden was God manifest in the flesh. He said, కెనెత్ కోప్లాండ్ ఏదైతే చెప్తాడంటే Adam in the Garden of Eden was God manifesting. కెనెత్ కోప్లాండ్ ఏమైతే చెప్తాడంటే you don't have Copeland said Adam in the Garden of Eden was God manifest in the flesh. Adam Garden of Eden లో God manifest in the flesh అని చెప్తాడు. దేవుడు ఒక మనిషిగా
ఏదైనా తోటలోకి వచ్చాడని చెప్తాడు. Said, you don't have a God in you. You are మీ లోపల దేవుడు ఉన్నాడు, మీరే ఒక దేవుడు అని కెనెత్ కోప్లాండ్ చెప్తున్నాడు. one. I'm sorry, Kenneth. You're crazy about that. నన్ను క్షమించు కెనెత్, ఆ విషయంలో నువ్వు పిచ్చివాడివి, నువ్వు క్రేజీ అని నేను అంటారని కెనెత్ హోవిండ్ అంటున్నారు. Okay? Kenneth Hagin said, the believer is called Christ. That's who we are. We're Christ. కెనెత్ హేగన్ ఏదైతే చెప్పారంటే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు క్రైస్ట్, వాళ్ళు ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. వాళ్ళు ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. No, you're crazy. The job's not available, and you couldn't do it if you had it. Okay? మీరు క్రేజీ, ఆ జాబ్ అవైలబుల్ గా లేదు, క్రైస్ట్ జాబ్. You're not God. మీరు దేవుళ్ళు కాదు. వాక్ ఆన్ వాటర్ సమ్ టైమ్స్, నీటి మీద నడిచారంటే అప్పుడు మీకు తెలిసింది మీరు క్రైస్టో కాదు, దేవుళ్ళో కాదు అని. Right? Nor are you Christ. Walk on water sometime. I want to see that. Lucifer is the one who wants to be God. లూసిఫర్ ఏదైతే అనుకున్నాడో వాడు దేవుడు అవ్వాలనుకున్నాడు. Lucifer said, I will ascend into heaven. ఐజియా 14:13 ఏదైతే చెప్తుందంటే, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను నా హృదయంలో ఏమనుకున్నా అంటే నేను దేవుడి దగ్గరికి ఎక్కుతాను, నా సింహాసనాన్ని ఆయనతో సమానంగా వేసుకుంటాను, ఆయన నక్షత్రాల మీద నేను వేసుకుంటాను, ఆయన పర్వతం మీద నేను సమానుడిగా కూర్చుంటాను. I will exalt my throne above the stars of God. I will sit upon the mount of the congregation in the sides of the north. I will ascend above the heights of the clouds. నేను ఆ ఎత్తుల్లో నేను కూర్చోవాలనుకుంటున్నాను అంటున్నాడు. ఆ మహోన్నతునికి సమానంగా నేను ఉండాలని లూసిఫర్ అనుకున్నాడు. వాడు మొదట దేవుడు అవ్వాలనుకుంది, అయితే అది మనకి మానవుల్లోకి చూపించాడు. I will be like the Most High. See, Satan wants to be God. చూడండి, సాతాను దేవుడు అనుకున్నాడు. But the job's not available, so he's all upset about that, and he can't అయితే ఆ ఉద్యోగం అవైలబుల్ గా లేదు కాబట్టి వాడు చాలా డిసప్పాయింట్ అయిపోయి be God. So he lied to Eve and told సో అప్పుడు అందుకే వాడు హవ్వకు అబద్ధాన్ని చెప్పాడు. her she could be like God. ఏమని అబద్ధం చెప్పాడంటే, ఆవిడ దేవత అవ్వచ్చని, దేవుడు అవ్వచ్చని చెప్పాడు. Now, Satan hates us though because we're made in God's image. సాతాను మనం ద్వేషిస్తుంది ఎందుకంటే మనం దేవుడి రూపంలో సృజింపబడ్డాం కాబట్టి. And boy, Eve fell for that hook, line, and sinker. Wow, I get to be God. Now Hitler said, if you tell a lie long enough and loud enough and often enough, the people will believe it. హిట్లర్ ఏదైతే చెప్తాడంటే, ఒక అబద్ధాన్ని మీరు తరచుగా చెప్తే, రిపీటెడ్ గా చెప్తే, పెద్దగా చెప్తే దాన్ని జనాలు నమ్ముతారని చెప్తున్నాడు అడాల్ఫ్ హిట్లర్. Said they're more likely to believe a big lie than a small one. వాళ్ళు చిన్న అబద్ధాల కంటే ఒక పెద్ద అబద్ధం చెప్తే ఎక్కువ నమ్ముతారు అని చెప్తున్నాడు అడాల్ఫ్ హిట్లర్. If you want to get somebody to believe a lie, you have to do it like my two big brothers did to me. మీరు ఎవరైనా నాయిస్ వెళ్తుంది, ఒక నిమిషం ఆగండి, కంటిన్యూ చేస్తాను. అబద్ధాన్ని ఎవరైనా నమ్మాలంటే మీరు నా పెద్ద అన్నయ్యలు చేసినట్టు మీరు ఇలా చేయాలి అని చెప్తున్నాడు డాక్టర్ కెంట్ హోవిండ్. I have two older brothers. నాకు 2 సహోదరులు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు. They've always been older than I am. వాళ్ళు ఎప్పుడు నాకంటే పెద్దగానే ఉన్నారు. They still are today, I believe. But when I was about 6 years old, I was raised in East Peoria, Illinois. నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈస్ట్ ప్యూరీ ఇల్లినాయ్లో నేను నివసించేవాడిని. By the way, I know I'm in Tennessee, but are there any more Yankees అయితే నేను టెన్నెసీకి వెళ్ళాను. in the crowd? Any Yankees out there? ఇక్కడ ఎవరైనా 5, యాంకీస్ ఉన్నారా? 6, 7. Okay, and how many Southerners do we have? ఇక్కడ సదరన్స్ ఎంతమంది ఉన్నారు? Well, just remember who won, if you would. ఇది I know కంప్లీట్ కల్చర్ సంబంధించిన విషయం. But it ain't over yet. But I was raised in East Peoria. I couldn't help that, but I did move to Florida as soon as I got over yet. But I was raised in East Peoria. I couldn't help that, but I did move to నేను ఈస్ట్ ప్యూరీలో నేను
పెద్దవాడిని అయ్యాను. Florida as soon as I got smart enough to figure out, the South was going to rise again. But I was about 6 years old. I came running in for breakfast one morning, and I was నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు పరిగెత్తుకుంటా నేను బ్రేక్ఫాస్ట్ తినడానికి ఉదయాన్నే నేను పరిగెత్తుకుంటా వచ్చాను కిచెన్లోకి. first one there for breakfast. So I got the last banana out of the bowl to put on my cereal. నేను ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాను. నేనే ఫస్ట్ వచ్చాను అక్కడికి. అయితే నేను ఫస్ట్ వచ్చి నేను లాస్ట్ మిగిలిన అరటిపండుని తీసుకున్నాను, బనానా అని నా సీరియల్ లో నేను దాన్ని వేయడానికి. Well, a few minutes later, my 2 big brothers came in. కొన్ని నిమిషాల తర్వాత మా ఇద్దరు పెద్దన్నయ్య వాళ్ళు వచ్చారు. They said, "Hey, Kent, is that the last banana?" హే కెంట్, అది లాస్ట్ బనానా నీ దగ్గర ఉన్నదని అడిగాను నేను. I said, "Yep," and I got it. నేను అన్నాను, అవును ఇదే లాస్ట్ బనానా, నేనే తీసుకున్నాను, ఇది నాదని అన్నాను. How many of you have an older brother or sister? మీలో చాలా మందికి పెద్ద అన్నయ్య వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఉండుంటారు. You know that wonderful feeling you get when you finally pull one over on them? అది మనకి వాళ్ళు యూజ్ చేసే ట్రిక్లు మనం ఎప్పుడైనా యూజ్ చేస్తే వాళ్ళ మీదకి తిరిగి అది ఎంత సంతోషంగా ఉంటుంది. Boy, that morning I had them and I knew it. They పొద్దున్న నాకు తెలుసు అది నేను సంపాదించాను, నా దగ్గర నాదని నాకు తెలుసు. wanted my banana. అయితే వాళ్ళకి నా బనానా కావాలి, అది నా అరటిపండు కావాలి తీసుకోవడానికి. But big brothers do not beg little brothers for anything. ఎప్పుడు అన్నయ్య వాళ్ళు ఎప్పుడు బతిలాడుకోరు తమ్ముళ్ళకి తమ్ముళ్ళ దగ్గర నుంచి ఏమైనా కావాలంటే. They either beat them up and take it away by brute వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుండి లాక్కుంటారు బ్రూట్ ఫోర్స్ యూజ్ చేసి. force, or they lie to them and trick them out of it somehow. లేదా వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని ట్రిక్ చేసి వాళ్ళ దగ్గర నుండి లాక్కుంటారు. So my brothers said, "Hey, Kent, do you know how bananas are made?" అయితే మా అన్నయ్య వాళ్ళు అన్నారు, కెంట్ నీకు బనానాలు అనేవి ఎలా తయారవుతాయో నీకు తెలుసా అని అడిగారు నన్ను. I said, "No." నేను నాకు తెలియదు అని చెప్పాను. I was only 6 years old. నాకు కేవలం 6 సంవత్సరాలే అప్పుడు. It's been proven in laboratory tests the brain doesn't even start to grow till kids are 18 to 20. లాబొరేటరీ టెస్ట్ లో ప్రూవ్ అయింది ఏంటంటే కిడ్స్ కి 18 నుండి 20 సంవత్సరాల దాకా బ్రెయిన్ పెరగదని. How many parents can verify that one from raising kids? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు రైస్ చేయడం వల్ల దాన్ని డిక్లేర్ చేస్తున్నారు? Kids, yeah. I said, "No, how are bananas made?" And they said, "Well, లేదు, మన బనానాస్ తయారవుతాయి." down in South America, they have these spiders that live up in the trees, and when they die, all their legs fold up, and mold begins to grow on the dead spider legs. ఏంటంటే సాలిపురుగులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళు మూసుకుపోయి దాని చుట్టూ మోల్డ్ అనేది తయారయ్యి దాని అలాగా బనానాలు తయారు అవుతాయని వాళ్ళ అన్నయ్యలు అబద్ధం చెప్పారు. And a banana is really nothing but moldy spider legs. బనానా అనేది ఏంటంటే అది అరటిపండు అనేది కేవలం మోల్డీ స్పైడర్ లెగ్స్, దాని చుట్టూ అది ఫామ్ చేసుకున్న తర్వాత సాలిపురుగు కాళ్ళకి అదే బనానా అని వాళ్ళ అన్నయ్యలు చెప్పారని చెప్పారు. शानदार ऑनलाइन एक्शन गेम वॉर थंडर आपके उबाऊ सप्ताह के दिनों को खत्म करने के लिए तैयार है. प्रसिद्ध जापानी I said, "You guys are lying to me. You just want this banana because you know it's the last one." మీరు అబద్ధం చెప్తున్నారు, ఎందుకంటే ఇది లాస్ట్ బనానా కాబట్టి మీరు అబద్ధం చెప్తున్నారని అంటున్నాడు. They said, "No, brother, we're not lying. You cut that thing in half and look in the middle. You can still see the black spots where it's like." లేదు తమ్ముడు, నువ్వు కనుక ఆ బనానాని హాఫ్ లో కట్ చేసి చూసినప్పుడు రౌండ్ గా పీసెస్ లో నువ్వు మధ్యలో 3 చుక్కలు చూస్తావు, చూసావా? అదిగో అయ్యే సాలిపురుగు కాళ్ళు అని చెప్పారు. I did not eat bananas for nearly 3 years after that. తర్వాత 3 సంవత్సరాల దాకా నేను బనానాలు అయితే తినలేదు. They lied to me. నాకు వాళ్ళు అబద్ధం చెప్పారు. Have you ever been lied to before? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పబడ్డారా? మీకు ఎవరైనా అబద్ధం చెప్పారా? I would not have believed the lie if it hadn't been for those black spots. నేను అబద్ధం నమ్మేవాడిని కాదు. వాళ్ళు ఒకవేళ కనుక ఆ చుక్కలతో వాళ్ళు కలిపి చెప్పకపోయి ఉంటే, ఆ అరటిపండు మధ్యలో ఉండే చుక్కలతో కలిపి చెప్పకపోయి ఉంటే. See, if you want to get somebody to believe a lie, you have to mix it with some truth. మీరు ఎవరైనా ఒక
అబద్ధం నమ్మాలంటే మీరు నిజంతో కలిపి చెప్పాలి బాగా నమ్మాలంటే. That's a technique they've used for years to kill rats. You don't ఇదే మెథడ్ని ఎలకలు చంపేయడానికి చాలా సంవత్సరాలుగా వాడుతున్నారు. give the rat a bowl of poison. You give the rat a bowl of good food with a little poison mixed in. మీరు 99% మంచి ఫుడ్ని ఇచ్చి కొద్దిగా విషయాన్ని కలిపి ఎలకలకు పెడతారు. అందుకే అది తిని మంచి ఫుడ్ అని చనిపోతుంది. They're mixing two things together that really do not belong together. ఒక రెండు విషయాలు కలిపి దానికి సంబంధం లేని విషయాలు కలిపి ఇక్కడ ఇస్తున్నారు. See, rat poison is 99. రెండింటికి సంబంధం లేని విషయాలు, ఒకటి మంచి ఒకటి చెడు, ఒక ట్రూత్ ఇంకోటి లై. కొద్దిగా అమౌంట్ ఆఫ్ లై కలిపితే చాలు. 9.995% good food. 99.995% మంచి ఫుడ్. ర్యాట్ ఎలకలకు పెట్టే మందులో పురుగుల మందు 0.005% మాత్రమే విషయం కలిసి ఉంటుంది. That's how you trick them. They've done the same అలాగే మనం వాటిని ట్రిక్ చేసి వాటిని చంపేస్తాం ఎలకల్ని మనకి ఇబ్బంది thing లేకుండా. for years to sell Marlboro cigarettes. ఇలాగే మాల్బ్రో అనే సిగరెట్లు అమ్మడానికి అడ్వర్టైజర్స్ యూజ్ చేస్తున్నారు. Mix them in with cowboys. వాళ్ళని కౌబాయ్స్ తో మ్యాచో మ్యాన్లు కాబట్టి కౌబాయ్స్ మిక్స్ చేసి మాల్బ్రో సిగరెట్లు అనే అమ్ముతున్నారు. You can watch any Marlboro commercial. There's something about a cowboy in there. మీరు ఏ మాల్బ్రో సిగరెట్ కంపెనీ కమర్షియల్స్ చూసినా అందులో కౌబాయ్ అంటాడు. Have you stopped and thought about that? మీరు ఎప్పుడైనా ఆలోచించారా What is the connection between smoking Marlboro and cowboys? అసలు మాల్బ్రో సిగరెట్ తాగడం వల్ల కౌబాయ్స్ కి సంబంధం ఏంటి? Do all cowboys smoke Marlboro? Between smoking Marlboro and cowboys. Do all cowboys smoke Marlboro? ప్రతి ఒక్క కౌబాయ్ మాల్బ్రోని స్మోక్ చేస్తాడా? No. Do you have to smoke లేదు. Marlboro to be a cowboy? మీరు సిగరెట్లు తాగడం వల్ల మ్యాచో మ్యాన్ అవుతారా లేదా కౌబాయ్ అవుతారా స్మోక్ చేయడం వల్ల? కాదు. If you start smoking Marlboro, do you become a cowboy automatically? మీరు సిగరెట్ తాగడం వల్ల మీరు ఆటోమేటిక్ గా కౌబాయ్ అయిపోతారా మ్యాచో మ్యాన్ అవుతారా? కాదు కదా. No. You may smell like a horse, but you are not a cowboy. Okay? మీరు గుర్రంలాగా వాసన వస్తారు కానీ కౌబాయ్ మాత్రం అవ్వలేదు అంటున్నాడు ఆయన. Actually, it's been proven in laboratory tests that nobody in the world smokes. లాబొరేటరీ టెస్ట్లో ప్రూవ్ చేయబడింది ఏంటంటే ఎవరు స్మోక్ చేయరు. ఓన్లీ సిగరెట్ అనేదే పొగ వస్తుంది. ప్రతి ఒక్కడు ఆ పొగను పీలుస్తాడు. Nobody smokes. Only the cigarette smokes. The person is the sucker. That's all. I think they ought to put the real name on those things. We ought to have some truth in advertising. You know, they మనం కరెక్ట్గా నిజంగా మాట్లాడుకుంటే సిగరెట్లు వాటికి కరెక్ట్ పేర్లు పెడితే అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దానికి కరెక్ట్ పేర్లు పెడితే should really be calling them cancerettes, breath rotters, bypass, malignant, phlegm ball. వాటికి వచ్చే పేర్లు ఇవి క్యాన్సరెట్స్, బ్రెత్ రాటర్స్, బైపాస్, మలిగ్నెంట్, మనీ సకర్స్, ఫ్లెమ్ బాల్స్. ఇవి వాటికి రావాల్సిన అసలైన పేర్లు. Balls and money suckers. They do the same thing with beer, though. They try to associate సేమ్ ఇలాగే బీర్ కూడా అలాగే ట్రిక్ చేసి జనాల్ని యూజ్ చేసేలాగా అదేంటి అది గొప్ప వాళ్ళు చేసేదానిలాగా దాన్ని స్టైలిష్ గా చూపించడానికి బియర్ ని ఫుట్బాల్ తో కంబైన్ చేస్తారు. beer with sports. స్పోర్ట్స్ తో కంబైన్ చేస్తారు బియర్ ని. Does beer have to do with sports? అసలు బియర్ స్పోర్ట్స్ కి సంబంధం ఏంటి? They get some big football player holding his can of Bud Dummer. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఒక రగ్బీ ప్లేయర్ అమెరికన్ ఫుట్బాల్ అంటారు దాన్ని బడ్డమ్మర్ బడ్వైజర్ ని బడ్డమ్మర్ అంటున్నాడు. ఆయన క్యాన్ ఆఫ్ బడ్డమ్మర్ పట్టుకొని ఉన్నాడు. Or Bud Stupid. లేదా బడ్ స్టూపిడ్ అంటున్నాడు. They call it Budweiser. వాళ్ళు బడ్ వైజర్ అంటున్నారు. అది మనల్ని ఏం జ్ఞానవంతులు చేయదు. అయినా బడ్ వైజర్ అనే దానికి పేరు పెడతారు. It don't make him any wiser, that's for sure. అది మిమ్మల్ని ఏమాత్రం జ్ఞానవంతులు చేయదు. He's got his Bud Dummer, Miller Low Life, or Dead Dog. బడ్డమ్మర్, మిల్లర్ లో లైఫ్, డెడ్ డాగ్ ఇవి అసలైన పేర్లు వాటికి. Dog, whatever it is. He says, man, you drink this stuff and you will be a football player.
నువ్వు అది తాగినప్పుడు నువ్వు ఫుట్బాల్ ప్లేయర్ మాత్రం కావు. Yeah, right. Bible says you drink that stuff, you will wreck your life. బైబిల్ ఏదైతే చెప్తుందంటే నువ్వు ఒకవేళ అలాంటి ఆల్కహాల్ అలాంటి పదార్థాలు నువ్వు తాగినప్పుడు నీ జీవితం పాడైపోతుందని చెప్తుంది. Who hath woe, who hath wound. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడంలో, Wounds without cause. ఎవరికి హేతువు లేని గాయములు, They that tarry long at the wine. ఎవరైతే మద్యంతో గడుపుతారో వారికే కదా. Bible says don't even look at it when it gets fermented. అది పులిసినప్పుడు దాని వైపు చూడొద్దు అని చెప్తుంది బైబిల్. దాని వైపు తిరగొద్దు, అసలు దాని వైపు చూడొద్దు అని చెప్తుంది. Habakkuk said, woe to him who giveth his neighbor drink. హబక్కుక్ 2:15 చెప్తుందంటే ఎవరైతే అతని సహోదరుడికి మద్యాన్ని ఇస్తాడో వాడికి శ్రమ అని చెప్తుంది. There's a lot in the Bible about don't even touch that stuff. బైబిల్ ఏదైతే చెప్తుందంటే దాన్ని ముట్టుకో మాకు వైన్ ని అని చెప్తుంది. Kid said, what's the matter, Hovind? Don't you like beer? అయితే ఏంటి హోవిండ్ నీకు మందంటే ఇష్టం లేదా అని జనాలు అడుగుతారంట హోవిండ్ని. I said, I don't know. I've never tasted it. ఏమో నాకు తెలియదు, నేను ఎప్పుడు దాన్ని ముట్టుకోలేదు, నేను తాగలేదా అని చెప్తున్నాడు. I'm 52 years old, never had a drop in my life. నాకు 52 సంవత్సరాలు ఇప్పుడు దాకా నేను ఒక చుక్క కూడా ముట్టుకోలేదు మధ్యాహ్నం అని చెప్తున్నాడు. Well, I've had NyQuil a couple times. కొన్నిసార్లు నేను NyQuil తాగాను, అది దగ్గుమందు. దాంట్లో ఒక 10% ఆల్కహాల్ ఉంటుంది ఆ మందులో. అది తాగిన తప్పితే ఆల్కహాల్ ఎప్పుడు ముట్టుకోలేదు. He said, how do you know you won't like it if you don't try it? అసలు నీకు ఎలా తెలిసింది, నువ్వు ఒకవేళ కనుక దాన్ని ట్రై చేయకపోతే అది నువ్వు అసలు నీకు నచ్చదని ఎలా తెలిసింది అని అడుగుతున్నారు జనాలు నన్ను. I said, now son, that's a brilliant way to live your life. Let me ask you. అది ఒక చాలా తెలివైన వే బతకడానికి అని చెప్తున్నాడు. A question, son. Have you ever laid your head under a semi-truck? సన్, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎప్పుడైనా నువ్వు ఒక ట్రక్ కింద తలకాయ పెట్టావా అని అడుగుతున్నాడు ఆయన. Well, how do you know you won't like it if you don't try it? అసలు నీకు ఎలా తెలుసు అది నీకు నచ్చదని ఒకవేళ నువ్వు ట్రై చేయకపోతే? You don't have to try everything to figure out if it's good or bad, okay? నువ్వు ప్రతిదీ ప్రయత్నించే చూడవసరం లేదు, అది మంచో చెడో అని ఇంకొకటి చేయడం చూసి కూడా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. There are other ways to learn, you know, like వేరే మార్గాలు కూడా ఉన్నాయి అది నేర్చుకోవడానికి. watching somebody else do it. Wow. ఇంకొకళ్ళు దాన్ని చేయడం చూసి వాళ్ళ దగ్గర నుండి పాడైపోయి నాశనం అయిపోవడం చూడొచ్చు అని చెప్తున్నాడు. Oh, don't do that. That will hurt. ఓ అది చేయకూడదు, అది మనల్ని ఇబ్బంది పెడుతుందని మనం తెలుసుకోవచ్చు. Like famous redneck last words. Hey, y'all, watch this, you know. ఫేమస్ రెడ్ లేక్ అంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కదా, ఫూలిష్ గా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు అమెరికాలో రెడ్ నెక్స్ అంటారు. వాళ్ళు టిపికల్ గా ఒక క్యారెక్టర్ ఫిజిక్ అవన్నీ ఉంటాయి. వాళ్ళు లాస్ట్ లో ఏదో ఫూలిష్నెస్ చేసి వాళ్ళు లాస్ట్ లో డ్యామేజ్ అయ్యే ముందు వాళ్ళు అంటారు, హే ఆల్ వాచ్ దిస్ అని, ఏ ఇదిగోండి చూడండి అని. అది ఆయన చెప్తున్నాడు. I like science, folks. I collect science books, and there's a lot of good science in these books, but there's some poison mixed with it. It's kind of... చూడండి, నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. ఇదిగోండి నేను సైన్స్ బుక్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేసుకొని ఉంటాను. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇబ్బంది ఏంటంటే ఇందులో విషం కలిపి వేస్తున్నారు, పాయిజన్ ఇందులో కలిసి ఉంది. అది నాకు ఇబ్బంది. Like the rat poison. It's not the good food I'm against. మనల్ని ఇబ్బంది పెట్టేది ఎలాగంటే ఎలకల మందు ఎలా ఉంటుందంటే అలాగా. ఇక్కడ మంచి విషయంతో ఇబ్బంది కాదు, మంచి ఆహార పదార్థంతో ఇబ్బంది కాదు. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆ విషయంతోనే మనకి ఇబ్బంది. అది కలిపి సైన్స్ టెక్స్ట్ బుక్లలో మనకి ఇస్తున్నారని It's the చెప్తున్నారు. poison. I need a boy and a girl who would like to learn the scientific way to shoot a rubber band. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్నపిల్లలు కావాలి, ఎలాగా రబ్బర్ బ్యాండ్ షూట్ చేయాలో తెలుసుకోవడానికి అని. Who would like సరే to learn? ఓకే గాయస్, మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇప్పుడు 13 minutes డిస్కస్ చేసుకున్నాం, తర్వాత ప్రీవియస్ గా డిస్కస్ చేసుకుందాం సెమినార్ సిరీస్.